మాజీ మంత్రివర్యులు తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి అయిన మన యువ నాయకుడు నారా లోకేష్ గారి జన్మదిన వేడుకలు వేదాయపాలెం సెంటర్ లో రాష్ట్ర కార్యదర్శి చెన్నిరావు గారి రాష్ట్ర కార్యదర్శి దొడ్డపల్లి రాజానాయుడు గారి ఆధ్వర్యంలో ముఖ్య అతిథులుగా రూరల్ శాసనసభ్యులు కోటమిరెడ్డి శ్రీధర్రెడ్డి గారు, రాష్ట్ర తెలుగుదేశం పార్టీ నాయకులు కోటమిరెడ్డి గిరిధర్రెడ్డి గారి యొక్క విచ్చేస్తున్నారు. ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసిన ప్రతి ఒక్కరిని కోరుకుంటూ జిందాబాద్ తెలుగుదేశం పార్టీ, జిందాబాద్ తెలుగుదేశం పార్టీ, జిందాబాద్ తెలుగుదేశం పార్టీ. వర్ధిల్లాలి నారా లోకేష్ గారి నాయకత్వం, వర్ధిల్లాలి నారా లోకేష్ గారి నాయకత్వం, వర్ధిల్లాలి నారా లోకేష్ గారి నాయకత్వం. జై లోకేష్, జై లోకేష్, జై లోకేష్, జై లోకేష్. భవిష్యత్ రాష్ట్ర సారథిగా నారా లోకేష్ గారు ముందుకు సాగాలి. నారా లోకేష్ గారి నాయకత్వం తెలుగుదేశం పార్టీ మరింత బలోపేతమై మరో 30-40 సంవత్సరాల పాటు ప్రజలకి అన్ని రకాల సేవలు అందించేందుకు తెలుగుదేశం పార్టీ సిద్ధంగా ఉంటుందని నారా లోకేష్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ చక్కటి కార్యక్రమాన్ని ఈరోజు ఎంతో దూరాన్ని అనేక ప్రాంతాల్లో ఎక్కడికక్కడ తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు నారా లోకేష్ గారి అభిమానులు అనేక కార్యక్రమాలు ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి దొడ్డపల్లి రాజానాయుడు గారు అదేవిధంగా వేదాయపాలెం సెంటర్లో ఉన్నటువంటి వార్తల్లో విద్యార్థులు ఫస్ట్ విద్యార్థులు పూర్తి విద్యార్థులు తెలుగుదేశం పార్టీ ముఖ్య నాయకులు దీన్ని పెద్ద ఎత్తున విజయవంతం చేసిన వారికి ఈ ప్రాంత తెలుగుదేశం పార్టీ నాయకులు ఈ చల్లటి
ఏర్పాటు చేసిన రాష్ట్ర కార్యదర్శి ప్రత్యేకంగా అందరికీ నమస్కారం. ఈరోజు తెలుగుదేశం పార్టీ తరఫున మా జాతీయ తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ బాబు గారి బర్త్డే సందర్భంగా ముఖ్య అతిథిగా చేసిన అన్న కిరణ్ గారికి, కిరణ్ గారికి, ఎన్ని రమణయ్య గారికి అందరికీ నేను ఒక తెలియజేస్తూ ఎన్టీ రామారావు గారి మనవడుగా చంద్రబాబు నాయుడు గారి తనయుడుగా నారా లోకేష్ బాబు గారు రాబోయే తెలుగుదేశం పార్టీకి భవిష్యత్తు నాయకుడుగా మా అందరికీ మార్గనిర్దేశకులుగా ఈరోజు ముందుకొస్తున్నాడు. రేపు ఏదైతే యువగణ పాదయాత్ర ఈ రాష్ట్రంలో రేపు జరిగే ఎలక్షన్లో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయ్యే విధంగా ఆయన ఒక ప్రణాళిక రచించి మొత్తం రాష్ట్రం అంతా పర్యటించి ఇక్కడ ఉన్న సమస్యలన్నీ తెలుసుకుని ఈ సమస్యలన్నీ కూడా ఒక మేనిఫెస్టో ద్వారా తెలుగుదేశం పార్టీ ఏ విధంగా చేరువ కావాలని, అదేవిధంగా అందరూ మనం ఏదైతే తెలుగుదేశం ఎమ్మెల్యేలు అందరూ కూడా గెలవాలని మేమందరం కోరుకుంటున్నాము. అదేవిధంగా రాబోయే భవిష్యత్తు నాయకుడు మా లోకేష్ బాబు గారికి జన్మదిన సందర్భంగా ఆయన శరీరాలతో ఆరోగ్యంగా ఉండాలని మనసారా కోరుకుంటున్నాము. సురేష మైక్ మైక్ తమ్ముడా వెనకరా, తమ్ముడా వెనకరా. హలో హలో దయచేసి ఎంత వెనకమండి సోషల్ మీడియా అందరూ కూడా దయచేసి లైవ్ ఆన్ మొత్తం మొత్తం దయచేసి మొత్తం కొంచెం వెనకరన్నా. మీ పేజీలో ఏమైనా ఉంటే నాకు జాఫర్ భాయ్ మార్చి, జాఫర్ ఇంకోటి పెట్టు. జాఫర్ భాయ్, జాఫర్ భాయ్, జాఫర్ భాయ్, జాఫర్ భాయ్, జాఫర్ భాయ్, జాఫర్ భాయ్, జాఫర్ భాయ్ నీ చేతిలో ఉండదు, మార్చు. అది తీసి ఇప్పుడు ఎలాగ చూడు. వెనకరానా కింద కలిసి మామూలుగాను లోకేష్ గారి నాయకత్వం, లోకేష్ గారి నాయకత్వం, లోకేష్ గారి నాయకత్వం, లోకేష్ గారి నాయకత్వం, తెలుగుదేశం పార్టీ, లోకేష్ గారి నాయకత్వం. లోకేష్
లోకేష్ గారి నాయకత్వం లోకేష్ గారి నాయకత్వం వెనకరన్నా అందరికీ నమస్కారం. యువనేత తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి యువగళం పేరుతో ఈ రాష్ట్రంలో ఉన్న యువతనందరినీ కూడా ఈ అరాచక పాలన నుంచి మేల్కొల్పే విధంగా తయారు చేసిన మా ఆరాధ్య నాయకుడు శ్రీ నారా లోకేష్ బాబు గారి జన్మదిన వేడుకల్ని ఈరోజు నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే గారి కార్యాలయంలో నెల్లూరు రూరల్ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు అందరం కలిసి కూడా జరుపుకుంటా ఉన్నాం. ఈ ఆంధ్రప్రదేశ్ లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత అటు ప్రజలు గాని ఇతర పార్టీల నాయకులు గాని కార్యకర్తలు గాని బయటికి రాలేని పరిస్థితుల్లో యువగళం పేరుతో భారతదేశం అంతా ఒక్కసారి ఆంధ్రప్రదేశ్ వైపు చూసే విధంగా చేసిన మా యువ నాయకుడు శ్రీ నారా లోకేష్ బాబు గారు యువగళం పేరుతో ఎన్ని ఆటంకులు అడ్డులు వచ్చినా ఎక్కడ ఎవరికి భయపడకుండా వెనక్కి అడుగు వేయకుండా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను నాయకులను అందరినీ సమన్వయం చేసుకుంటూ ప్రతి నియోజకవర్గంలో కూడా స్థానికంగా ఉన్న సమస్యల్ని తెలుసుకుంటూ ఎప్పటికప్పుడు వాటికి సంబంధించిన హామీలు ఇస్తూ ఈరోజు 2024లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాబోతుందంటే దానికి కారణం యువగళం శ్రీ నారా లోకేష్ బాబు గారు చేపట్టిన యువగళం కూడా ఒకటని మీ అందరి ద్వారా తెలియజేస్తూ శ్రీ నారా లోకేష్ బాబు గారు నిండు నూరేళ్లు సుఖ సంతోషాలతో ఆయుర ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో ఉండాలని ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భవిష్యత్తులో ఈ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా 30-35 సంవత్సరాలు ఉండి ఈ ఆంధ్రప్రదేశ్ ని భారతదేశంలోనే నెంబర్ 1 గా చేసేదానికి ఆయనకి ఆ దేవుడు ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.